సైకలాజికల్‌గా కొంతమంది పైన గట్టిగా అరవగానే సైలెంట్ అయిపోతారు. వాళ్ళతో గట్టిగా ఆర్గ్యూ చేసినా గాని సైలెంట్ అయిపోతారు. వాళ్ళ మైండ్‌లో ఎన్ని తిరుగుతున్నా గాని బయటికి ఒక్క మాట గూడా మాట్లాడలేరు ఆ టైంలో. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటొచ్చేసి వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ గావచ్చు, చుట్టుపక్కన వాళ్ళు గావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా ఎమోషనల్‌గా ఏడ్చినా, బాధపడినా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల, ఓకే. నేను ఎంత బయటికి నా ఎమోషన్ చూపించినా నాకు ఎటువంటి కేర్ దొరకట్లేదు గాబట్టి, నా ఎమోషన్స్‌ని లోపట్నే ఉంచుకుంటా అని ఇలా కొంతమంది సైలెంట్ అయిపోతారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళు టాక్సిక్ ఎన్విరాన్మెంట్‌లో అండ్ టాక్సిక్ పీపుల్‌తో ఉండడం. అంటే ఎలా అంటే వీళ్ళు ఏం జేసినా గాని వాళ్ళు వీళ్ళని రాంగ్ అని ప్రూవ్ జేయడం అండ్ వీళ్ళు తక్కువ అని ప్రూవ్ జేయడం. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేసరికి అంటే వీళ్ళు నిజంగానే నమ్మేస్తారనమాట. ఓకే. నేను నిజంగానే సెన్సిబుల్‌గా మాట్లాడట్లేను అనేసి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కొంతమందికి వాళ్ళ వైరింగే అలా ఉంటది. ఎలా అంటే కొంతమందేమో మాట్లాడి సొల్యూషన్స్ వెతుకుతారు. ఇంకొంతమందేమో వాళ్ళు సైలెంట్ అయిపోయి వాళ్ళ మైండ్‌లోనే థింక్ జేసి ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతుకుతారనమాట. ఇలాంటి వాళ్ళకేంటంటే ఇమ్మీడియేట్‌గా ఆన్సర్ రాదు. వీళ్ళు ఆ ప్రాబ్లమ్‌ని బాగా అనలైజ్ జేసి దానికి 3, 4 పర్స్‌పెక్టివ్‌లో ఆలోచించి అప్పుడు సొల్యూషన్ ఇస్తారు. ఈ విషయం నుంచి ఓవర్‌కమ్ అవ్వాలంటే ఒకటే ఏంటి అంటే మనకు జరిగిన చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ రీకాల్ జేసి ఎవరెవరు ఎలా అనుకున్నారు, ఎందుకనుకున్నారు అండ్ వాటికి సొల్యూషన్స్ ఇవ్వడం. అండ్ ఇప్పుడు ప్రాక్టికల్‌గా మెల్లమెల్లగా అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు డీప్ బ్రెత్ తీసుకొని మాట్లాడడానికి మెల్లమెల్లగా ప్రయత్నించడం వల్ల, ప్రాక్టీస్‌లో పెట్టడం వల్ల ఓవర్‌కమ్ అవ్వచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.